ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. సింగర్ మంగ్లీ సారీ చెప్పారు. ఆమె సారీ చెప్పడానికి ఉన్న కారణం ఏంటంటే ఆమె పాడిన పాట వివాదాల్లోకి ఎక్కడం. ఆమె ఇటీవలే కేడీ ది డెవిల్ అనేటువంటి సినిమాకి ఒక పాట పాడటం జరిగింది. ఆ పాట చాలా అభ్యంతరకరంగా ఉంది, మహిళల్ని అవమానించే విధంగా ఉంది, బూతు పదాలు ఉన్నాయి, డబల్ మీనింగ్ డైలాగులు ఉన్నాయి అనేటువంటి కారణం చేత ప్రజా సంఘాలు, సోషల్ మీడియా అనేకమైనటువంటి కంప్లైంట్స్ వెళ్ళాయి. ఈ కంప్లైంట్స్ మీద కేంద్రం కూడా స్పందించింది, సీరియస్ అయింది. ఆ సినిమా వాళ్ళు కూడా స్పందించారు, ఆ పాటని రిమూవ్ చేశారు. యూట్యూబ్ నుంచి కూడా ఆ పాట తీసివేయబడింది. ఆ పాట పాడినటువంటి మంగ్లీ మీద కూడా అనేక విమర్శలు రావడం ఫలితంగా మొత్తానికి మంగ్లీ సారీ చెప్పారు. అయితే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, మంగ్లీ పాడిన పాట బాగలేదు కాబట్టి మంగ్లీని పాయింట్ అవుట్ చేశారు, మంగ్లీ సారీ చెప్పింది. ఇప్పుడు మంగ్లీ పాడిన పాట మీద ప్రకాష్ రాజ్ ఎందుకు స్పందించలేదు, నాగబాబు ఎందుకు స్పందించలేదు, అనసూయ ఎందుకు స్పందించలేదు అని ఎందుకు నేను వాళ్ళ పేరు తీస్తున్నాను అంటే, ఇటీవల శివాజీ ఒక స్టేజ్ మీద ఒక 2 పదాలు తప్పుగా మాట్లాడాడని వీళ్ళంతా స్పందించారు కదా, ఇప్పుడు ఎందుకు స్పందించలేదు? నేను అనుకోవటం మంగ్లీని ఏమి అనకూడదు కాబట్టి స్పందించకపోవడం కాదు. అది బాలీవుడ్ సినిమా, టాలీవుడ్లో కూడా రిలీజ్ అవుతుంది, అంటే రకరకాల భాషలో రిలీజ్ అవుతుంది. మన సినిమా ఇండస్ట్రీలో తీస్తున్న సినిమా మీద స్పందిస్తే సినిమా అవకాశాలు రావేమో, సినిమా మీద మాట్లాడకూడదు అనే కారణం చేత వీళ్ళెవరూ కూడా స్పందించలేదు. అదే ఒక శివాజీ ఒక వ్యక్తి కాబట్టి స్పందించారు. ఇక్కడేమో సినిమా ఒక వ్యవస్థ కాబట్టి, సినిమా ఇండస్ట్రీ దాని వెనకాల పెద్దలు, సినిమా నిర్మాతలు వాళ్ళు వీళ్ళు ఉంటారు కాబట్టి స్పందించడానికి భయపడ్డారు. అంతేనా? అంటే సామాన్యుల విషయంలో ఒక రకంగా, పెద్దవాళ్ళ విషయంలో మరో రకంగా ఉంటారు. అంటే బాలీవుడ్లో సినిమా తీశారంటే ఒక పెద్దవాళ్ళు కదా, పెద్దవాళ్ళ మీద స్పందించారు కదా, వీళ్ళు స్పందిస్తే బాలీవుడ్లో అవకాశాలు రావేమో, అది టాలీవుడ్ కూడా రిలీజ్ అవుతుంది, సినిమాను విమర్శిస్తే సినిమాల్లో అవకాశం ఇవ్వరేమో అనే కారణం చేత స్పందించలేదా? ఇప్పుడు ఇంకోటి కూడా నేను అంటానండి, అసలు సరే మంగ్లీ సారీ చెప్పారు, ఓకే, మరి వెంకటేశ్వర సారీ చెప్పించరా? దగ్గుపాటి రాణతో సారీ చెప్పించరా? మంగ్లీ పాడిన పాట తప్పైతే పాట రాసింది మంగ్లీ కాదు, సో పాడింది మంగ్లీ. కానీ ఇక్కడ వెంకటేషు, రానా ఒక వెబ్ సిరీస్లో నటించారు. అదే అసలు డబుల్ మీనింగ్ డైలాగ్ కాదు, డైరెక్ట్ బూత్ పదాలే ఉంటాయి. వెబ్ సిరీస్ పేరు రానా నాయుడు అనుకుంటా. దారుణమైన దరిద్రమైనటువంటి వెబ్ సిరీస్ అది. పచ్చి బూతులు ఉంటాయి, మహిళలు శృంగారభరితమైనటువంటి సన్నివేశాలు ఉంటాయి. మరి ఎందుకు వెంకటేశ్వర ఎవడు సారీ అడగడు, రానాని ఎవడు సారీ అడగడు? ఏ వెంకటేశ్వర అడగాలంటే భయమా? ఏమయ్యా వెంకటేశ్వర, నువ్వు నీ అన్న, నీ తండ్రి కలిసి సినిమా ఇండస్ట్రీని అడ్డం పెట్టుకుని 1000 కోట్లు సంపాదించారు కదా, నీకేంటి కర్మ? ఇలాంటి వెబ్ సిరీస్ నువ్వు నటించడం ఏంటి? నువ్వు ఫ్యామిలీ హీరో అనుకుంటాం మేము, ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని నీ సినిమా చూస్తూ ఉంటుంది, కానీ ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని చూడలేని ఒక వెబ్ సిరీస్ నువ్వెందుకు నటించావని ఎవడు అడగడెందుకు? ఏ వెంకటేష్ అంటే భయం ఎందుకు? రానా అంటే భయం ఎందుకు? ఎందుకు భయపడుతున్నారు? మాట్లాడండి అందరూ. ప్రకాష్ రాజ్ వీడియో చేయాలి రానా మీద, వెంకటేష్ మీద సారీ చెప్పమని, అలానే నాగబాబు వీడియో చేయాలి, అనసూయ మాట్లాడాలి. అంటే పెద్దవాడికి ఒక రకంగా, చిన్నవాడికి ఒక రకంగా, సామాన్యుల విషయంలో ఒక రకంగా, సెలబ్రిటీల విషయంలో మరో రకంగా. ఏందండి ఇది? అంటే ఒకే తప్పు పెద్దవాడు చేస్తే కరెక్టు, చిన్నవాడు చేస్తే తప్పు అవుద్దా? సో మనం కూడా కొన్ని విషయాల్లో గట్టిగా ఉండాలండి. అంటే మనిషిని బట్టి న్యాయం మారకూడదు కదా, స్థాయిని బట్టి న్యాయం మారకూడదు కదా. కానీ అదే జరుగుతుంది, మనిషిని బట్టి న్యాయం మారుతుంది, స్థాయిని బట్టి న్యాయం మారుతుంది. ఇది కరెక్టు కాదు అనేటువంటి నా ఉద్దేశం. మీ కామెంట్ కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.